రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో విశాఖలో డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. గంజాయి మాదక ద్రవ్యాలపైన దృష్టి పెట్టామని, పశ్చిమ బెంగాల్ ఘటన తర్వాత హాస్పిటల్స్లో భద్రత మీద దృష్టి పెట్టామని డీజీపీ తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఆధారాలతో కేసు పెడితే కఠిన శిక్షలు విధిస్తామని, ఏజెన్సీలో గంజాయి పంట పెంచకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక దృష్టి కూడా పడాలని చెప్పి మేము ప్రత్యేకంగా అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా అది మర్డర్ కావచ్చు, కొట్లాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది జరిగినా కూడాను ఇమీడియట్గా మేము ఎఫ్ఎస్ఎల్ టీము, క్లూస్ టీము, అవసరమైన చోట్ల డాగ్ స్క్వాడ్ ఇవన్నీ పంపించడం ద్వారా సైంటిఫిక్గా కేసు దర్యాప్తు చేసి పారదర్శకంగా దర్యాప్తు ఉండాలని చెప్పి మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్రత్యేకమైన కార్యాచరణ పథకం ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాం. త్వరలో రాబోయేటువంటి వినాయక చవితి సందర్భంగా ఈ అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళు ఎవరికైనా కానీ మండపాల నింపడం నుంచి పెట్టుకునే వాళ్ళకు కొన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు వాళ్ళకు గైడ్ లైన్స్ ఇస్తాము. దాంతోపాటు అప్లై చేసే వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసినట్లయితే ఏ విధంగా వీలైతే ఫాస్ట్గా ఆన్లైన్ అప్లై చేస్తే 4 చోట్ల తిరిగే పని లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా ఇవ్వడాలని చెప్పి ఐటీ శాఖ ఆలోచించడం, ఐటీ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు, అదే ఒక మంత్రి గారు కూడా చెప్పారు. దాని ప్రకారం దీన్ని కూడా వీళ్ళ త్వరలో ఇవాళ బహుశా రెడీ అయినట్టుంది. వాళ్ళు ఒకసారి టెస్ట్ చెక్ చేసి రేపటికి దీన్ని ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పి